వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దేశంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మహిళలపై ఓవైపు దాడులు జరుగుతూ ఉంటే మరోవైపు వింత వింత వివాహాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మహిళలు పెళ్లి న్యాయవాదుల సమక్షంలోనే తాజాగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇద్దరు మహిళలేంటి, వీళ్ళ పెళ్లిగోల ఏంటి అంటున్నారు. తమకు పురుషులంటే ఇష్టం లేదని 3 నెలల నుంచి కలిసి ఉన్నామని తాజాగా పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు ఇద్దరు మహిళలు. బదయ్య కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకుని మరీ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇది చూసిన వాళ్ళంతా, ముఖ్యంగా రిలేషన్షిప్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే సింగిల్ అబ్బాయిలైతే, అరే ఏమైందిరా మీకు, ఓ పక్క అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు, మరో పక్క అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు. ఇది సరిపోదని అబ్బాయి వెళ్ళి ట్రాన్స్జెండర్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఇంకా సరిపోదని పిల్లలను కూడా కంటున్నారు. ఇది ఇంతటితో ఆగిందా అంటే ఆహా లేదు. ఈ దిక్కుమాలిన రోగానికి తెక్కి కొంచెం ఎక్కువై అఘోరులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరి అబ్బాయిల పెళ్లి సంగతి ఏంటి? ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు కలుస్తాయి అంటూ ఏడుస్తూ కామెంట్ చేస్తున్నారు సింగిల్ బాయ్స్. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని ఆరా తీస్తే, రిలేషన్షిప్లో చీటింగులు ఎక్కువైపోయి ఎవరిని నమ్మాలో తెలియక లైఫ్ లాంగ్ ఒక తోడు ఉంటే చాలు, అది ఎవరైతే ఏంటే అనుకుంటున్నారంట. ఈ కల్చర్ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు మగవారా లేక మగ ప్లస్ ఆడా లేక మరింకేదైనా అనే క్లారిటీ రావడం మాత్రం చాలా కష్టం అని సోషల్ మీడియాలో చర్చ తెగ చక్కర్లు కొడుతోంది. మరి జరుగుతున్న ఈ పిల్లలపై మీరేమనుకుంటున్నారు? ఇలాంటి కల్చర్ మన సమాజానికి ప్రమాదమా, వినోదమా? ఇలాంటి సిచ్యువేషన్ మీకు కనుక ఎదురైతే కామెంట్ చేయండి.